హోలీ. హ్యాపీ హోలీ ఫ్రెండ్స్. ఇక చూడండి నేను అసలు పని చేసుకుంటున్నా అనుకోకుండా మా ఫ్రెండ్ వచ్చింది. ఇక నాకైతే మొత్తం రంగులు గుప్పేసింది. హ్యాపీ హోలీ అండి. నేను పెడుతుంది ఇక అక్క అత్తందా. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. మొత్తం పూసుకో ఇక. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ అక్క. హ్యాపీ హోలీ. హోలీ ఆడడం కోసం రెడీ కూర్చున్నారు మా ఫ్రెండ్స్. అయితే తోటకూర కడి చేసి కూర్చున్నారు. ఇక పోలాలు ఎంతో బిజీగా ఉన్నారు చూడరు. నా దగ్గర ఉండే అసలు నాకు ఘోరంగా కూసింది. ఇగో లత వన్స్ సెకండ్ హ్యాపీ హోలీ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు హోలీ ఎలా ఎంజాయ్ చేశారు? ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ హోలీ అండి. ఈరోజైతే మేము హోలీ చాలా ఎంజాయ్ చేసామండి. ఇక నేనైతే మంచిగా టిఫిన్ చేసి పని చేసుకొని హోలీ స్టార్ట్ చేశాను. ముందైతే మా ఫ్రెండ్స్ నా దగ్గరకు వచ్చారు. పాప వాళ్ళు పని ఎక్కడ పెట్టేసి వచ్చారు. కానీ నేను మాత్రం టిఫిన్ చేసి ఇంట్లో కొంచెం వర్క్ చేసుకొని వచ్చిన. మళ్ళీ ఇది రోజు గ్రహణం ఉంది కదా. ఇక కింద చూడండి మా గార్డెన్ ఎంత బాగుంది, చాలా బాగుందండి. ఇప్పుడు మందార పూలు అయితే మస్తు పూసినాయండి, హైబ్రిడ్ ఇది. ఇక చూడండి ఆంటీ అక్క వాళ్ళందరూ హోలీ సెలబ్రేషన్ చేసుకుంటున్నామండి. అక్క అందరూ పోసుకున్నారు. చాలా అంటే చాలా ఈసారి మంచి అనిపించిందండి. నేను అన్ని మా ఫ్రెండ్స్ను దాదాపు కవర్ చేసిన, అందరి దగ్గరికి వెళ్ళేసి వచ్చిన. మంచి అనిపించిందండి. ఫస్ట్ వీళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఆంటీ మా కింద ఓనరక్కలందరూ వాళ్ళు నా దగ్గరికి వచ్చి కలర్ అయితే పూసేసారు. ఇక నన్ను అయితే మొత్తం ముంచుతూరండి కలర్లో. ఎన్నిసార్లు పెట్టినా వాళ్ళకి అసలు చూసారా, ఎన్నిసార్లు పెట్టిరు మళ్ళీ పెడుతురు. ఎన్నిసార్లు పెట్టినా వాళ్ళకి ఇంకా పెట్టాలనిపిస్తుంది. నన్ను అయితే మొత్తం రంగులతో అయితే ముంచేసిరండి. అటెళ్ళి ఇటెళ్ళి మళ్ళీ రమ్మనే అంటారు చూడండి. ఇటెళ్ళిరు మళ్ళీ రమ్మ మొత్తం రమ. నేనైతే ఇక్కడ నుండి ఇంకో పాత ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మేము అందరం కలిసి వాళ్ళకు కూడా కలర్స్ పెట్టేద్దామని చెప్పేసి వెళ్ళాం. రంగుల హోలీని మేము రంగుల హ్యాపీగా కలర్గానే ఎంజాయ్ చేసామండి. చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మిస్ కాకుండా చూడండి. ఇక చూడండి మా ఆంటీ ఆల్రెడీ నాకు పెట్టేసింది, మళ్ళీ నాకే తీసుకొస్తుంది. ఇటెళ్ళి రమ్మ అని నాకే తీసుకొస్తుంది. వాటర్ కొడదామని ట్రై చేశాను కానీ నేనైతే తప్పించుకున్నా కానీ ఇంకో ఫ్రెండ్ దగ్గర అయితే అసలు తప్పించుకోలేక మేము అందరం కలిసి వెళ్తున్నామని. మా నాని చూసారా ఎలా మొత్తం రంగులు గుమ్మేసుకున్నాడు. కోడిగుడ్లతో అయితే ఎంజాయ్ చేసి మేము కోడిగుడ్లు అయితే వద్దనేసి కోడిగుడ్లతో ఆడుకోలేదండి. ఇక చూడండి అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసామండి. ఇక్కడ మా పాత ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అందరికి వచ్చాం. పాప వాళ్ళు ఆల్రెడీ స్నానం చేసింది అన్న కూడా అసలు వదిలిపెడతామా, అస్సలు తగ్గేదే లేదని వదిలిపెట్టలేదు. చాలామంది స్నానం చేసి ఉన్నారు కానీ అసలు వదిలిపెట్టలేదండి. స్నానాలు అయినా పర్లేదు, హోలీ ఆడుడే తప్పదని హోలీ ఆడేసాము. వన్స్ అగైన్ హ్యాపీ హోలీ అండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అన్నారు కొంతమంది, ముందుగా చెప్తే బాగుండు కదా, ముందుగా వస్తే ఆడుకునే వాళ్ళం కదా, మేము స్నానాలు చేయపోదాం కదా అని అంటే, అసలు చెప్పి వెళ్తే మజా ఏముందండి, చెప్పకుండా వెళ్తేనే మజా ఉంటుంది. అట్లయితేనే హోలీ బాగుంటుంది కదా. అందుకంటే చెప్పకుండానే వెళ్ళాము. పాపం మేము వెళ్ళినందుకు వాళ్ళు స్నానం చేసినా కూడా హోలీ అయితే ఆడారండి. ఎంత బాగా అనిపించింది అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా ఫ్రెండ్ ఉన్నది, అమ్మ వాటర్ కొట్టుడు అద్దరు అనుకున్నా కానీ అసలు వాటర్ కొట్టి వచ్చేసింది. నేను ఇక్కడ తప్పించుకున్నాను, అక్కడ ఇది తప్పించుకోలేదండి. మేము ఎట్లా అంటే ఇట్లా ఎక్కడ ఉన్నాయంట మొత్తం వాటర్ కొట్టేసి నన్ను వాటర్లో ముంచేసిందండి. ఘోరంగా అంటే ఘోరంగా పోసి కలర్ చూడండి ఒక్కసారి. మొత్తానికి అయితే ఎంజాయ్ చేసామండి.
ఇలాంటి రంగుల హోలీ పండుగలు అందరి జీవితంలో నా జీవితంలో కూడా రావాలని మనస్ఫూర్తిగా ఎన్ని బాగుంటాయి ఆడుకుంటే బాధలు అవునా కాదు అందరి జీవితాలు వీళ్ళ రంగులమైన రావాలి బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి మా ఫ్రెండ్స్ గుమ్ముతుంది నాకొక్కదానికి మొత్తం ముంచేస్తుందండి. చూడండి వదిలిపెట్టింది నన్ను ముంచేసింది. ఇంత అయిపోయిందా యాప్ దగ్గర తీసుకెళ్ళి మొత్తం వాటర్ పోసి మొత్తం ముంచేసిందండి. ఏ సోనీ టిఫిన్ చేసి బోళ్ళు తోమి పోసుకోండి మంచిగా చూసుకుంటా. మా ఫ్రెండ్ చూడండి అసలు తలంబ్రాలు పోసినట్టే కలర్ మొత్తం గుమ్మేస్తుందండి. నెత్తి మీద మొత్తం గుమ్మరిచ్చింది. ప్యాకెట్ అయిపోయేంత వరకు అసలు నన్ను వదిలి పెడతలేదండి. వాళ్ళందరూ చూడండి ప్రేక్షకుల్లాగా చూస్తారు. ఇక మేమిద్దరమే హోలీ ఆడితే వాళ్ళందరూ కూర్చొని ప్రేక్షకులు లాగా చూస్తారండి. ఇక మొత్తం ప్యాకెట్ అయిపోయేదాకా అసలు వదిలి పెడతలేదండి. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు వీళ్ళు హోలీ ఆడుతారు అసలు ఎవరిని యుద్ధం జరుగుతుందా వీళ్ళిద్దరి మధ్యలో అన్నట్టు చేసేసింది. అంతటితో ఆగిందా కలర్ మొత్తం గుమ్మరిచ్చి మళ్ళీ నన్ను అసలు నెట్టకపోతుందండి. ట్యాబ్ దగ్గరకు నెట్టకపోయా వాటర్తో గుమ్మరిస్తుందండి. మొత్తం అస్సలు చేయలేదు. అది మొత్తం వాటర్తో మళ్ళీ స్నానం చేయించినట్టు స్నానం చేస్తాండి. అస్సలు ఆగుతలేదండి. నేను ఎంత ట్రై చేసినా కూడా ఎంత అన్నా చూసారా మొత్తం వాటర్ అయితే గుమ్మరిచ్చేసింది ఫ్రెండ్స్. ఇక నేను కూడా కొంచెం పోసినా కానీ నేను ఎంతైనా గిడవలేకపోయినా అసలు డబ్బా తీసేసుకుంటుంది, బకెట్ తీసేసుకుంటుంది, ఇస్తలేదు. ఇక మేమిద్దరమే హోలీ ఆడినట్టు అయిపోయింది. ఇక వాళ్ళందరూ చూస్తారు. ఇక ఇలా అయితే ఎంజాయ్ చేస్తామండి. అసలు నా చేతులు అసలు పైప్ లేదండి. పైప్ ఉన్నా పైప్తో కొట్టేస్తుంది కానీ ఆ డబ్బాకు లాగేసుకుంటుంది. మా ఫ్రెండ్ చూసారా ఎలా చేసిందో. నేను ఇక్కడ వాటర్ పోస్తే తప్పించుకున్నా కానీ అక్కడికి వెళ్ళాక అసలు తప్పించుకోలేదు. స్నానం చేపిస్తుంది. మొత్తానికైతే ఇలా ఎంజాయ్ చేసామండి. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ హోలీ వన్స్ అగైన్. పాపం
పాపం మా సుంక ఫ్రెండ్ స్నానం చేసి వంట చేసుకుంటుంది, పిలిచి మరీ రంగు అయితే పెట్టేశాము. స్నానం చేసినా వదిలేసేది లేదు, తగ్గేదే లేదు. హ్యాపీ హోలీ అండి. మొత్తానికైతే అందరిని కవర్ చేసేసాను ఈసారి అయితే యూట్యూబ్లో పెట్టాను. లాస్ట్ ఇయర్ నేను అసలు యూట్యూబ్లో పెట్టానండి. పెడితే అదే మ్యూజిక్తో పెట్టాను. మ్యూజిక్తో పెడితే నాకు తెలియదు స్టార్టింగ్లో, అప్పుడు తెలియక మ్యూజిక్తో పెడితే క్లైమ్ వచ్చింది. ఇక భయం వేసి నేను తొందరగానే అసలు డిలీట్ చేసేసాను. ఇప్పుడైతే అందరినీ గల్లీ గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్నట్టు అందరినీ కవర్ చేసేసా. ఏం కదా నీ ఇష్టం.